ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే రోజు పిడుగుల్పాటుకు వేర్వేరు ప్రాంతాలకు చెందిన 3 వ్యక్తులు మరణించారు. ఈ ఘటనతో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు దరావత్ మహేష్, గడిపూడి వీరభద్రరావు, నరసయ్యగా గుర్తించారు. అదే రోజు కొమ్మినేనిపల్లిలో పిడుగుపాటుకు గురైన రైతు భావ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఉరుములు, మెరుపులు, దట్టమైన మేఘాలు ఉన్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో పాటు పిడుగుపాట్లు సైతం జనాలను కలవరపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒకరోజే 9 మంది పిడుగుపాట్లకు గురై మృత్యువాత పడ్డారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్న ఒకరోజే 3 పిడుగుపాట్లకు గురై మృత్యువాత పడ్డారు. మదిర రూరల్ మండలం మడపల్లి గ్రామానికి చెందిన గుడిపూడి వీరభద్రరావు తన పంట చేలో పనిచేస్తుండగా సుమారు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పిడుగుపాటుకు గురై ఒకసారిగా మృత్యువాత పడ్డారు. అదేవిధంగా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో సైతం ధరావత్ మహేష్ అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. అదేవిధంగా గుండాల మండలం శిమలగూడెం గ్రామానికి చెందిన పాయం నర్సయ్య సైతం తన మొక్కజొన్న చేలో కోతులకు కాపలాగా ఉన్న సమయంలో ఒకసారిగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. అదేవిధంగా కామెపల్లి మండలం పండితాపురం గ్రామంలో బానోత్ భావ్ సింగ్ అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై తీవ్ర గాయాల పాలై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కెమెరామెన్ సతీష్తో హరీష్, 6 టీవీ, ఖమ్మం.